శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప 18 మెట్లకు అర్థమే భగవానుడాది నీ మహాత్మ్యమే 18 మెట్లకు అర్థమే భగవానుడాది నీ మహాత్మ్యమే శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప ముక్తి కోసం తపించు ఆత్మ తొలిమెట్టగు విషాదయోగం తొలిమెట్టగు విషాదయోగం ఆత్మ ఉపదేశం సాంఖ్యయోగం రెండో మెట్టుగా వెలసిందే రెండో మెట్టుగా వెలసిందే శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప పక్వపు పనులే కర్మయోగం మూడో మెట్టుగా అమరిందే మూడో మెట్టుగా అమరిందే జ్ఞానయోగం నాగవ మెట్టట ఎంతో సంతసముంద్యామే ఎంతో సంతసముంద్యామే శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప గర్వించకనే కర్మల చేయుట ఐదో మెట్టగు సన్యాసయోగం ఐదో మెట్టగు సన్యాసయోగం నిగ్రహ శక్తే ధ్యానయోగం ఆరో మెట్టుగా నిలిచిందే ఆరో మెట్టుగా నిలిచిందే శరణం శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప అయ్యప్ప ప్రతిది బ్రహ్మమే ఏడో మెట్టగు జ్ఞాన విజ్ఞాన యోగమట జ్ఞాన విజ్ఞాన యోగమట ఎన్నడు దేవుని మదిలో తలచిన 8దో మెట్టు అక్షర బ్రహ్మమే 8దో మెట్టు అక్షర బ్రహ్మమే మంచి పనులన్నీ దేవుని కర్పణ 9దో మెట్టగు రాజ విద్యా యోగమే 9దో అందం జ్ఞానం దైవీకం 10వ మెట్టు విభూది యోగమే 10వ మెట్టు విభూది యోగమే శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప దైవ రూపమున అన్నియుగనుట విశ్వరూప దర్శన యోగం 11దో మెట్టు విశ్వరూప దర్శన యోగం 11దో మెట్టు సుఖము దుఃఖం సర్వసమత్వం భక్తి యోగం 12దో మెట్టు భక్తి యోగం 12దో మెట్టు శరీరం మను క్షేత్రమదియే సకలము ఈశ్వరుడను సత్యం సకలము ఈశ్వరుడను సత్యం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ మెట్టాయనుగా
13 మెట్టాయనుగా. ఆత్మగానే దేవుడున్నచో గుణత్రయ విభాగం 14 మెట్టు. గుణత్రయ విభాగం 14 మెట్టు. తానని లేక సర్వం వాడన పురుషోత్మ ప్రాప్తి 15 మెట్టు. పురుషోత్మ ప్రాప్తి 15 మెట్టు. సంస్కృతి దైవాసుర సంపత్ విభాగం 16 మెట్టాయనుగా. 16 మెట్టాయనుగా. జ్ఞాన దృఢమే శ్రత్రాత్రయమే 17వ మెట్టాయనుగా. 17వ మెట్టాయనుగా. దేహార్థాత్మ అర్పణ చేసి శరణ్యం మోక్ష సన్యాసము. శరణ్యం మోక్ష సన్యాసము 18 మెట్టాయనే. భక్తి వల్ల దాటి వచ్చామే. భక్తి వల్ల దాటి వచ్చామే.